నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటుగా ఉన్నారు రామ్మోహన్ గారు, రిటైర్డ్ చీఫ్ మేనేజర్, ఇండియన్ బ్యాంక్ సంబంధించి. రామ్మోహన్ గారు నమస్కారం సార్. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా, సో ఫార్ సో ఫైన్. ఎస్ఎఫ్ సార్, ఇప్పుడు మనం బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కొట్టాలి, ఎలాగైనా నాకు రావాలి, కెరీర్ అందులోనే సెటిల్ అవ్వాలి అనుకున్నప్పుడు ప్రిపరేషన్ అనేది కూడా ఉండాలి. దానికి సంబంధించి మనం కోచింగ్ సెంటర్లకు వెళ్తామా, లేకుంటే ఇంట్లో ప్రిపేర్ అవుతామా? మెటీరియల్ అనేది ఎలా కలెక్ట్ చేసుకోవాలి, ఎలా గ్యాదర్ చేసుకోవాలి? నా ఒపీనియన్లో నేను ఇందాక నా కేసు కూడా చెప్పాను, నేనేం ప్రిపేర్ అవ్వలేదు. బట్ ఐఎమ్ గుడ్ ఎట్ అరిథమెటిక్. నేను 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో చదివాను. ఇన్బిల్ట్గా ఇంగ్లీష్ ఎక్కడ అవసరం అంటే ఇంటర్వ్యూలో అవసరము. ఇంటర్వ్యూలో మిమ్మల్ని తెలుగులో అడగడు కదా ప్రశ్నలు. మరి ఇంగ్లీష్లో ఆయన క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఒక పాస్ట్ టెన్స్కు బతుకు ప్రజెంట్ టెన్స్, లేకపోతే సింగులర్ బతుకు ప్లూరల్, మీకు ఇంగ్లీషు రాదు అని మీరు ప్రూవ్ చేయొద్దు వాళ్ళ ముందర. గమ్మున ఉండాలి, కనీసం బాడీ లాంగ్వేజ్లో చెప్పాలి. అంటే మనకు ఎక్కడైతే కాన్ఫిడెన్స్ లేదో అక్కడ బయటపడకూడదు, ఎక్కడైతే కాన్ఫిడెన్సీ లేదో అక్కడ ఐ థింక్ వి షుడ్ విత్ హోల్డ్ ఇట్. బాడీ లాంగ్వేజ్ కరెక్ట్ ఉండాలి. కొన్ని హయ్యర్ లెవెల్ పొజిషన్ ఇంటర్వ్యూస్లో పీపుల్సే మనం వీడియోస్ కూడా చూస్తుంటాము, ఎంత కరెక్టో తెలీదు, బట్ ఇట్స్ అ పాసిబిలిటీ. వీడు వస్తున్నప్పుడే ఆ గేట్ దగ్గర నుంచే వాడు వీడియో కెమెరాస్ పెట్టుకుని వీడి ప్రవర్తన ఎట్టుంది అని చెక్ చేస్తారు. అది కొంచెం ఎగ్జాగరేషన్ అయ్యుండవచ్చు, కానీ వీ కెనాట్ రూల్ ఇట్ అవుట్. సూట్ అవుతారా లేదా అని క్వైట్ పాసిబుల్. లేదా వెయిటింగ్ హాల్లో కూర్చున్నప్పుడు కూడా దే మే పుట్ ఏ పర్సన్ అండ్ సీ ఎవడెవడు ఏ రకంగా బిహేవ్ చేస్తున్నాడు, ఏం కామెంట్స్ పాస్ చేస్తున్నాడు. అంటే క్యారెక్టర్ ఆల్సో దే సీ. దే ఆల్సో దిస్ ఈ ద యాంటిసిడెంట్స్. సెలక్షన్ అయ్యే ముందర దే టేక్ పోలీస్ ఎంక్వైరీ లేగింది పక్షంలో కూడా రెఫరెన్స్ లెటర్, రెస్పెక్టబుల్ పర్సన్స్ నుంచి దే ఆస్క్ ద రెఫరెన్స్ లెటర్. సో బేసిక్గా 4 కావాలమ్మా. ఒకటి లాజికల్ థింకింగ్ ఎక్కువ ఉండాలి. మనము ఇవన్నీ మార్కెట్లో బుక్స్ దొరుకుతాయి, పెన్సిల్లో ప్రాక్టీస్ చేయాలి. పెన్సిల్లో ఎందుకు అంటున్నానంటే నువ్వు రబ్ చేసి మళ్ళీ యూ కెన్ అగైన్ డూ ఇట్. పెన్తో అయితే ఇది కష్టం కనుక ప్రాక్టీస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్, నాట్ గోయింగ్ టు ద కోచింగ్ సెంటర్. అంటే కోచింగ్ సెంటర్లు పోయే వాళ్ళకి తల్లిదండ్రులకు స్తోమత ఉంటే కట్టనివ్వండి, పోనివ్వండి. లేని వాళ్ళు కట్టి అప్పు చేసో బాకీ చేసో, పేరెంట్స్ లో ఇన్కమ్ ఉండే పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ని ట్రబుల్ చేయాల్సిన పని లేదు స్టూడెంట్ కూడా. సో దీస్ ఆర్ ద థింగ్స్. ప్రాక్టీస్ చేసే మ్యాన్ పర్ఫెక్ట్ అనేసి మనకు అది కూడా ఇది ఉంది. సో కొన్ని లాజికల్, కొన్ని ఐసైట్ బేస్డ్, కొన్ని టెక్నికల్ పొజిషన్స్కి ఐసైట్ చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పైలట్. కొన్ని ఎగ్జామ్స్కి మీకు కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కువ ఉండదు. చార్టర్డ్ అకౌంటెన్సీ తీసుకోండి, ఖర్చు తక్కువ, వాళ్ళ సక్సెస్ రేట్ కూడా చాలా తక్కువ. అపేరే వాళ్ళు 5% పాస్ అవుతారు. నీకేం పెద్ద సూపర్ ఇంటెలిజెన్స్ అక్కర్లా. హార్డ్ వర్క్ ఈజ్ నీడెడ్, కపుల్డ్ బై ఏ బేసిక్ అకౌంటెన్సీ. జనరల్గా బీకామ్ వాళ్ళు ఎక్కువ చేస్తారు, బట్ నాట్ నెసెసరీ. బీఎస్సీ ఎవరైనా చేయొచ్చు, బీఏ వాళ్ళు కూడా చేయొచ్చు, ఖర్చు లేదు, బట్ ఇన్కమ్ ఈజ్ మోర్. చార్టర్డ్ అకౌంటెన్సీ హై లెవెల్ ఆఫ్ ఇన్కమ్, హై రెస్పెక్ట్ ఆల్సో. సిమిలర్లీ వాట్ వి సే ఐసీడబ్ల్యూఏ, కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్, దోస్ థింగ్స్, కంపెనీ సెక్రటరీస్, వీటన్నిటిలో సిఏ ఇంకో కొంచెం మోర్ స్టాండర్డ్. అండ్ దెన్ ఐసైట్ దేనికైనా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఈ సెలక్షన్ టెస్ట్లో ఏముంటుందంటే ఒక 8 డిజిట్స్ ఇచ్చి, 8 ఆల్ఫాబెట్స్ ఇచ్చి ఏదో ఒకటి డిఫరెంట్గా ఉంటుంది అక్కడ, అది స్పాట్ చేయమంటాడు. మరి ఐసైట్ చాలా ఫాస్ట్గా ఉండాలి. అంటే ఇమీడియట్లీ ఎక్కడైతే ఆడ్ మెన్ అవుట్, ఆ పదం కూడా ఆ ఫ్రేజ్ వాడుతుంటామో, ఆ ఆడ్ దగ్గరికి మనం పోయి వీ షుడ్ బి ఏబుల్ టు పుట్ ఫోకస్. మరి ఇంతకు నేను ముందే చెప్పాను, యాక్యురసీ, స్పీడ్, గుణింతాలు పర్ఫెక్ట్గా రావాలి. అది కూడా ఏఎస్ఎం పీడిఎఫ్ అమ్మా. అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ రైల్వేస్లో ఉంటాం, ఏఎస్ఎం అనేసి. పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయి కదా, ఇది నేను షార్ట్ ఫామ్లో ఇది పెట్టాను. ఏ అడిషన్, ఎస్ సబ్ట్రాక్షన్, ఎం మల్టిప్లికేషన్, దెన్ పీడిఎఫ్ పర్సంటేజ్, డివిజన్, ఎఫ్ అంటే ఫ్రాక్షన్. ఇవి కరతలామలకం అనే పదం ఉంది తెలుగులో మనకు. స్కై మల్టిప్లికేషన్, ఫింగర్ టిప్ మీద స్కై మల్టిప్లికేషన్. 25 × 24 అంటే మనం పేపర్ వేసుకొని అక్కర్లేదు. 20, 24, 25, 25 100, 10 పైకి, 25 50 10 60, 600. ఇదంతా నాట్ మినిట్, విత్ ఇన్ కపుల్ ఆఫ్ సెకండ్స్లో అంత పర్ఫెక్ట్ ఉంటే ఈ అర్థమెటిక్ బిట్ ఈస్ ఓవర్. లాజికల్ కొంచెం బుర్ర షార్ప్గా పెంచుకోవాలి లేని వాళ్ళు, ఉన్నవాళ్ళు ఇంకా పెద్దగా పెంచుకోవాలి లాజికల్ సెన్స్. దెన్ ఇంగ్లీష్,
ఒక పారా ఇస్తారు, దాని కింద క్వశ్చన్స్ ఇచ్చేసి వాటికి ఆన్సర్స్ రాయమంటారు. మరి ఇంగ్లీష్ కమాండ్ ఉండాలి, ఇంగ్లీష్ కమాండ్ ఉంటే వొకాబ్యులరీ ఉండాలి. రోజుకు కొత్త 5 ఇంగ్లీష్ పదాలు కొత్తవి నేర్చుకోవచ్చు కదా. మరి రోజు ఏం చేస్తారు, అప్ టైం డౌన్ టైం అన్నాను ఇందాక, అవును, ఉట్టిని కూర్చోవడము, ట్రావెల్ టైము, వెయిట్ టైము, వి మిస్యూజ్ లైక్ ఎనీథింగ్. నేను ఆల్వేస్ ఐ కీప్ పెన్ అండ్ పేపర్ విత్ మీ. మీరు రాకముందు నేను పైన కూర్చున్నాము, ఈ సెషన్కి కావాల్సినవి కొన్ని పాయింట్స్ ఐ హ్యావ్ నోటెడ్ డౌన్. అలాగే బస్సులో పోతాం, మెట్రోలో పోతుంటాము, ఒక రీడింగ్ బుక్ పెట్టుకోవచ్చు కదా, లేదా ఒక మంచి థాట్ వచ్చింది నోట్ చేయొచ్చు కదా. సో టైం యూటిలైజేషన్ జీవితం మొత్తంలో మనం ఎంత బాగా టైంని యూటిలైజ్ చేస్తున్నామని దాని మీదనే మన సక్సెస్ రేట్ డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఆఫీసర్ క్యాడర్ అయినా, క్లరికల్ క్యాడర్ అయినా, యూపీఎస్సీ క్యాడర్ అయినా కూడా ఇంగ్లీష్ ఈజ్ వన్ థింగ్, జనరల్ నాలెడ్జ్ ఈజ్ అనదర్ థింగ్. అబుండెంట్ జనరల్ కామన్ వరల్డ్ అఫేర్స్, ప్రపంచంలో నిన్న ఈవినింగ్కి లేదా ఒక గంట క్రితం వరకు వీ షుడ్ బి అప్డేటెడ్. అంటే క్వశ్చన్ పేపర్స్ ఒక నెల 2 నెలల ముందు సెట్ అయి ఉంటాయి, ఆ టైంకి ఉన్నది వాళ్ళు తీసుకుంటారు. దట్స్ ఎ డిఫరెంట్ క్వశ్చన్ ఆఫ్ ఇట్. ఇప్పుడు టెక్నాలజీ పెరిగి రేపు పరీక్ష అంటే ఈ రోజు కూడా దే కెన్ అప్డేట్ ఇట్. క్వశ్చన్ బ్యాంక్ తయారు చేస్తారో 10-20 వేల క్వశ్చన్లు దాంట్లో నుంచి పికప్ చేస్తారు ర్యాండమ్గా. అట్లా వాళ్ళు ఎలా చేస్తారో మనకి దే డోంట్ టెల్, వీ నీడ్ నాట్ నో ఇట్ ఆల్సో. బట్ అల్టిమేట్లీ దీస్ ఆర్ ద థింగ్స్. అబుండెంట్ జనరల్ నాలెడ్జ్ ఉండాలా, అబుండెంట్ వొకాబ్యులరీ ఉండాలా, అండ్ అబుండెంట్ కామన్ సెన్స్ ఉండాలి. కామన్ సెన్స్, కామన్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్ కామన్ నాలెడ్జ్ రెండు ఒకటే. ఇంగ్లీషు, అర్థమెటిక్, లాజిక్ సెన్సు, దీస్ ఆర్ ఎనఫ్. టైం సెన్స్. ఇంటర్వ్యూలో యూ షుడ్ నాట్ డిస్ప్లీజ్ ద ఇంటర్వ్యూవర్స్. ప్యానల్ ఉంటుంది 4 వాళ్ళకన్నా నాకే ఎక్కువ తెలుసు అని కొంతమంది అతి తెలివి ప్రదర్శిస్తారు. వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. బయాస్ లేకుండా మనకు ఉండము. ఇంటర్వ్యూకి ఏదైనా ఎక్కడైనా కొంచెం అతనికి కాలిందనుకో, మనం యూజువల్ లాంగ్వేజ్లో అంటాము, మండిందనుకోండి, వాళ్ళకి అంటే ఎట్ పర్సనల్ లెవెల్ దే కెన్ పుట్ యువర్ 2-3 మార్క్స్ డౌన్. అంటే ఇట్స్ డిఫరెంట్ క్వశ్చన్. కానీ వాళ్ళు కూడా ఇంటర్నల్గా ఒక క్యాండిడేట్ బయటకు వెళ్ళిన తర్వాత ఇంకో క్యాండిడేట్ వచ్చే లోపల దే డిస్కస్ అబౌట్ ద ప్రీవియస్ క్యాండిడేట్. కనుక మనం హితవు ప్రేమ అన్న పదం కూడా ఇందాక మాట్లాడాము. సో అతి తెలివి ప్రదర్శించరాదు. వెళ్ళగానే వీ షుడ్ నాక్ ద డోర్, వెళ్ళగానే మే ఐ కమ్ ఇన్ అనాలి, ఉరుకొద్దు. అలాగే కూర్చోడానికి కూడా వాళ్ళే అంటారు మామూలుగా సిట్ అనేసి, వాళ్ళు కూర్చోమన్నంత వరకు వీ కెన్ స్టాండ్, ఏది పోయేది లేదు కదా. మనమే వెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వద్దు వాళ్ళకి, వాళ్ళు చేయి ముందుకిస్తే మళ్ళీ ఎలక్కిపోవద్దు మనము. సో ఇవన్నీ కొన్ని మేనర్స్ కూడా చాలా అవసరం. అంటే ఎగ్జాంపులరీ మేనర్స్ ఉండాలి, ఎక్స్ట్రీమ్ నాలెడ్జ్ ఉండాలి. ఎగ్జాంపులరీ మేనర్స్, ఎక్స్ట్రీమ్ నాలెడ్జ్. థ్యాంక్ యూ సో మచ్ రామ్. ఓకే అమ్మా, నమస్తే. మీకు మీ ప్రేక్షకులకి నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.